హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఇందాకే నేను ఒక సినిమా ప్రీమియర్ చూశాను. సినిమా పేరు వచ్చేసి మౌగ్లీ. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే సింపుల్గా చెప్తా, లవ్ వర్సెస్ లస్ట్, ఈ రెండు టాపిక్స్ మీద ఈ మూవీ నడుస్తూ ఉంటుంది. ఇంతకంటే నేను ఈ మూవీ ప్లాట్ రివీల్ చేయాలి అని అనుకోవట్లేను, ఎందుకంటే ఇట్ మే బి స్పాయిలర్ టు యూ. అండ్ మనకి హీరో రోషన్ గారిది సెకండ్ మూవీ అన్నమాట ఇది. ఫస్ట్ మూవీ వచ్చేసి బబుల్ గమ్. ఒకవేళ మీరు ఇంకా మూవీ చూడకపోయినా మాత్రం చూడండి, ఇట్స్ ఎ డీసెంట్ మూవీ, చాలా బాగుంటది. ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ముగ్గురు గురించి. రోషన్ గారు, బండి సరోజ్ కుమార్ గారు, హర్ష గారు. వీళ్ళు ముగ్గురు చాలా మెయిన్ అని చెప్తాను. హీరోయిన్ కూడా ఉంది, బట్ హీరోయిన్ గురించి తర్వాత మాట్లాడతాను. ముగ్గురు యాక్టింగ్ మాత్రం ఎరగొట్టేశారు, మామూలుగా కాదు తెలుసా. హర్ష గారి దగ్గర నుంచి ఇంత మంచి పర్ఫార్మెన్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హీఈస్ నాట్ ఎ సైడ్ క్యారెక్టర్, హీఈస్ ఆల్సో మెయిన్ క్యారెక్టర్. నాకైతే ముగ్గురు చాలా బాగా చేశారు. బండి సరోజ్ కుమార్ గారు ఎవరికైతే తెలీదో ఒకసారి మీరు మాంగళ్యం మూవీ, మన తర్వాత ప్రీవియస్ ఫిలిమ్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి యూట్యూబ్లో చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. చాలా మంచి యాక్టర్. యాంటాగనిస్ట్ రోల్ పడింది కానీ క్రేజీ కొట్టాడు అసలు. అండ్ మ్యూజిక్ బై కాలభైరవ గారు చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఒక్క నిమిషం, హీరోయిన్ గురించి చెప్పలేదు కదా. హీరోయిన్ గురించి ఎందుకు చెప్పలేదు అంటే హీరోయిన్ కి వినపడదు ఈ మూవీలో. నేను చెప్తే హీరోయిన్ వింటదో వినదో అని చెప్పేసి, ఓకే ఇది జోక్ పేలదు, బట్ ఇట్స్ ఓకే నేనే చెప్తాను. హీరోయిన్ గురించి డెబ్యూటెంట్ యాక్ట్రెస్ చాలా బాగా చేసిందని చెప్తా. మూవీ మొత్తం తన మీదనే రన్ అవుతూ ఉంటది. షీస్ మెయిన్ కోర్ అన్నమాట మూవీకి. మూవీ ప్లాట్ మొత్తం మనకి మూవీ స్టార్టింగ్ 10 నిమిషాల్లో చెప్పేస్తారు, ఇదేంటి అని. అండ్ ఫారెస్ట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ గుర్రం షాట్స్ అండ్ మన కొంచెం మైథాలజీ రిలేటెడ్ కూడా కొంచెం టచ్ ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే, ఐఎమ్ నాట్ కంపేరింగ్, హానెస్ట్లీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ మూవీ. కానీ నాకు ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్లో నాకు ఇదే నచ్చింది. యూ నో వాట్ ఐ మీన్, ఐ థింక్ సో. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. నాకు సెకండ్ హాఫ్ కొంచెం క్లైమాక్స్ ఫైట్ దగ్గర మాత్రం కొంచెం లాగినట్టు అనిపించింది, కానీ మిగతా అదంతా మామూలుగా లేదు మూవీ. కామెడీ సీన్స్ బాగున్నాయి, స్పెషల్ క్యామియోస్ బాగున్నాయి, ఎమోషన్స్ బాగున్నాయి, లవ్ సీన్స్ బాగున్నాయి, ఇంకేముంటాయి అన్ని కవర్ అయినాయి. చాలా నచ్చింది నాకు మూవీ అయితే. మూవీ చూసిన తర్వాత ఎప్పుడైనా ఒకటి ఏదో గుర్తుపెట్టుకోండి, ఒక సినిమా అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా అదే సినిమా గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అంటే ఆ సినిమా బాగుంది. ఒకవేళ మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా గురించి మీ దగ్గర డిస్కషనే రాలేదనుకోండి, ఆ సినిమా పోయింది. సింపుల్. సినిమాని 2 ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. ఒక 20-30 మినిట్స్ వరకు నాన్ స్టాప్ గా డిస్కస్ చేశాము ఈ మూవీ గురించి. నాకు అంత నచ్చింది మూవీ. అండ్ ఈ మూవీ ప్రీమియర్ చూసాను నేను. మళ్ళీ ఈ రోజే రిలీజ్ కదరా, అప్పుడు ఎట్లా చూసినారా, అఫీషియల్లీ పెయిడ్ ప్రీమియర్ జరిగినాయి. అండ్ మాకు మూవీ టీం నుంచి టికెట్స్ రావడం జరిగింది. మేము అలా మూవీ చూసి ఎంజాయ్ చేసి రావడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మూవీ మీరు థియేటర్లో తప్పకుండా చూడొచ్చు, మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాగో నెక్స్ట్ వీక్ వరకు మన అవతార్ మూవీ ఉంది, వేరే చిన్న కొన్ని మూవీస్ ఉన్నాయన్నమాట. అప్పటి వరకు మీరు 1 వీక్లో ఈ మూవీ కవర్ చేసేయచ్చు అనమాట, అందులో ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇంతే రివ్యూ ఇక. అండ్ మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడాలి అని అంటే నాకు కొంచెం బిట్ లాగ్ ఆన్ సెకండ్ హాఫ్ అనిపించింది, కానీ నాకు ఎక్కడ కంప్లైంట్స్ లేవు మూవీ గురించి. నాకు అంత బాగా నచ్చింది మూవీ. అండ్ ఇంతే. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో. బాయ్.